దేవుడు తన దాసుని ద్వారా పలికినటువంటి మాటలు మనం గుర్తు చేసుకుంటూ ఈ సమయంలో మనము ఉపవాస ప్రార్థనలో కొద్దిసేపు మనం గడపాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. మరి కొన్ని విషయాలు మరి సహోదరుడు చెప్పినటువంటి మాటలు మీకు మరలా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేమిటి అని అంటే, దానియేలు మరి అన్యులైనటువంటి రాజుల దగ్గర చెరపట్టబడి వచ్చినాడు. ఆయనతో పాటు 3 స్నేహితులు కూడా ఉన్నారు. వీరి నలుగురు కూడా దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వారు. అయితే ప్రధానంగా దానియేలు అన్ని విషయాల్లో కూడా అతడు దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అందుకని దేవుడు ఆ యొక్క అన్య రాజుల మధ్య చాలా బలమైనటువంటి పనిముట్టుగా దేవుడు వాడుకున్నాడు. మరి మనము కూడా అలాంటి స్థితిలోకి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఈ దినాన దానియేలు గురించి తన దాసుని ద్వారా మాట్లాడినటువంటి విషయాలలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఆయన ఒక సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే, ఆయనకు అందరి విషయంలో అతనిని చాలా కపటముగాను, ఇంకా చెప్పాలి అనేటువంటి ద్వేషముతోనూ అనేకులు ఆయన మీద ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే, అన్యులు దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దానియేలు చేసినటువంటి ప్రార్థనలో కూడా మనం చూస్తే, మీరు చదివినారు. ఏమని చదివినారు అని అంటే, ఒక్కసారి 6వ అధ్యాయము మొదటి దానియేలు గ్రంథంలో మొదటి 5 వచనాల్లో గుర్తు చేసుకున్నప్పుడు, సరే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే, వారందరూ కూడా మీరేం చదవద్దు, అక్కడ మనం చూసినట్లయితే అతని మీద తిరుగుబాటు చేసి దేవుని దగ్గర, రాజు దగ్గర ఒక శాసనం కూడా తయారు చేశారు. ఇలా చేసినప్పుడు కూడా దానియేలు ప్రార్థన విషయంలో ఏమాత్రం కూడా వెనకాడలేదు. అతడు ముమ్మారు తన గదికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మరి ఇక్కడ ఉపవాసము అన్నటువంటి విషయం లేదు, కానీ మరి ఆయన యథారీతిగా ప్రార్థన చేసేవాడు. తర్వాత మనం చూసినట్లయితే 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ మరొక ప్రార్థన ఉంది. అందులో 6 లేకపోతే చూడండి 5, 6, 7 వచనాలు చదివినట్లయితే అక్కడ మేమైతే అంతకు ముందు కూడా రాయబడి ఉంది, ఉపవాసము అన్నటువంటి విషయం రాయబడి ఉంది కదా. ఎక్కడ మొదటి వచనం నేను చదివితే కదండి, అతడు ఏం చేస్తున్నాడంట, గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి కదండి. ఎందుకు అంటే అంతగా అతని మీద తిరుగుబాటు వచ్చింది. అదే సమయంలో అతడు చాలా బాధపడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి ఎలాగైనా సరే అతడు ఏం సంపాదించుకోవాలనుకున్నాడు అనంటే, జవాబు రావాలని అనుకున్నాడు. అందుకని అతడు ఇప్పుడు తిరుగుబాటు అనని తనకు తన పితరులు చేసినటువంటి తిరుగుబాటును గురించి దేవునికి విజ్ఞాపన చేసుకున్నాడు కదండి. ఎప్పుడు, ఏ స్థితిలో అంటే ఉపవాసంలో ఉండి కదండి, అలా చేసుకున్నాడు. అప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఏం చేశాడంట, మేమైతే అంతకుముందు ఆయన ఏం చేసి గోనె పట్ట కట్టుకున్నాడు, ధూళి తల మీద పోసుకున్నాడు. ఇప్పుడు మనం అవి చేయగలమా? మీరు చెప్పండి.
ఎవరైనా ఆ పని చేయమంటే నీకేం మెంటల్ వచ్చిందా అంటారు నన్ను. అవునా? అయితే మరొకటి చెప్పినాడు యేసయ్య. దానికి ఎంతగా వేరే విధంగా ఉందో మీరు చూస్తే మత్తయి సువార్త, మత్తయి సువార్త 6 అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చదివితే అక్కడేం రాయబడిందో చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండాలట? ఆ! ఆ! వేషధారుల్లాగా ఉండకూడదు. దుఃఖముఖం పెట్టుకొని ఉండకూడదు. ఆ! ఏం చేయాలంట ఉపవాసం చేసేటప్పుడు? మనుషుల ఎదుట కనబడవలనని తమ ముఖములను మార్చుకుంటారు. కానీ ఏం చెయ్యాలట అననంటే ఆయన ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు అది వేరే వదిలేసేయండి. తర్వాత చెప్తున్నాడు చూడండి. ఉపవాసము చేయనప్పుడు మనుషులు కనబడవలనని ఆ! హ్మ్. ఆ! అది కావాల్సింది. ఇప్పుడు మనం వచ్చినాము. మన ప్రభువు రహస్యమందున్నాడు. మీరు బయట ఉన్నా సరే, లోపల ఉన్నా సరే, రహస్యమందున్న మన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. రహస్యమందున్న మన తండ్రి ఆయనకు మనం కనపడాలి. నీవు మొట్టమొదటి చేయాల్సింది ఏమిటనంటే తలంటుకోవాలి, ముఖం కడుక్కోవాలి. ఈ పని ఎవరు చేస్తున్నారు కదండి? ఎవరైనా ఎందుకు తలంటుకోమన్నాడు? తర్వాత రెండోది ఏమిటట? ముఖము కడుక్కోవాలి. మనం మొహం కడుక్కొని తలంటుకుంటాం. ఇది మన వ్యవహారం. ఏ పనైనా చేయనియండి, చక్కగా పోయేదును ఏ సోపు మీరేసేది? లక్సా, మార్గోనా, హమామా, సంతూరంట ఆమెరు కదండి. సంతూరు ఈ సోపులేసి బాగా కడుక్కొని అప్పుడు వచ్చి ముఖం చూసుకొని ఆ తర్వాత నూనె డబ్బా దగ్గరికి పోతాం. ఆవిడ నూనె పెట్టుకొని తలంటుకుంటాం. మళ్ళీ చక్కగా దూకుంటాం, నున్నగా దూకుంటాం. నాకు జుట్టు కూడా లేదులే నేను దూకోవటానికి. కానీ ఇది మన పరిస్థితి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఏం చెప్తున్నాడు చెప్పండి? ముందు తలంటుకోవాలి, నీ ముఖము కడుక్కోవాలి. ఎందుకు ఈ మాట చెప్పినాడు? తలంటుకోవటం అంటే తలస్నానం చేయటం అని కాదు. ఇక్కడ ఏమిటో తెలుసా? చూడండి నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట చూడండి పిల్లరా. ఏమి రాయబడిందో చూడండి అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమిటట తలంటుకోవటము అని అంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆలోచన చెయ్యండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట చూడండి పిల్లరా. 5వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉందో చూడండి. ఏమి రాయబడి ఉందో చూడండి. పురుషులారా ప్రేమించుడి, ప్రేమించి ముడతైనను అట్టిది ఏదైనను లేకుండా ఉండేటట్లు తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని ఏ దానితో చేస్తున్నాడో చూడండి. ఉదక స్నానం ఏ దానితో చేస్తున్నాడు? వాక్యమనే ఉదక స్నానం చేయాలి మనం. అర్థమైందా కదండి? అంటే ఈ దినాన ఉపవాస ప్రార్థనకు నువ్వు వస్తున్నావనంటే మన తలలోకి ఏమెక్కాలి? తలను కదా. వాక్యమనే ఉదక స్నానం చేయకుండా నీవు రాకూడదు. వాక్యమనే ఉదక స్నానం చేయాలి. తలంటుకోవటం అంటే ఏదో కాదు. నీవు తలంటుకోండి అని అంటే వాక్యం ఎప్పుడైతే మన తలంపుల్లోకి వస్తుందో అప్పుడు మన బ్రెయిన్ వాష్ అవుతుంది. అయిలరా గుర్తు చేసుకోండి. ఇంకా వ్యాపారం మీదనో ఉద్యోగం మీదనో ఇంట్లో ఉండే వాటి మీదనో మనసు పెట్టుకోకూడదు. తలంటుకోండి. మొట్టమొదటి చేయాల్సింది ఏమిటంటే మన తలంపులు ఏ దాని మీదకి రావాలి? రహస్యమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించటానికి. అది ఆనాడు ఉండేదేముంది? బూడిద పూసుకున్నాడు. ఏం చేశాడు ఆయన? గోనె పట్ట కట్టుకున్నాడు. ఆ పని చేశాడు. ఈ దినాన మనం చేయాల్సిందంటే
ఆ 2 పనులు వాళ్ళు చేస్తే, దానియేలు చేస్తే, ఈ దినాన మనము చేయాల్సింది ఏమిటి అంటే పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, తలంటుకొని ముఖం కడుక్కోవాలి. నేను చాలా ఉంది కానీ నేను ఇప్పుడు చెప్పటం లేదు. మరలా ఇంకో రోజు మనం కూర్చొని దీని గురించి చూద్దాం. కాబట్టి వాక్యం అనే ఉదక స్నానం మనం చెయ్యాలి. అప్పుడు మనలోకి కదండి ఏం జరుగుతుంది అని అంటే, ఆనాడు ఆయన చేసిన దానికి ఈ మనం ఇప్పుడు చేసేదానికి ప్రతిఫలం ఉంది. చూస్తారా? దానియేలు గ్రంథంలోకి రండి మరలా. దానియేలు గ్రంథంలో ఏముందో చూడండి పిల్లరా. ఏమో జరిగింది అని అంటే, ఆయన అలా చేసి పశ్చాత్తాపడి, అయ్యా మేము మీకు తిరుగుబాటు చేశాము, నేను నా పితరులు చేసిన ఆ తిరుగుబాటును బట్టి నన్ను క్షమించి వారిని క్షమించి మమ్మలను సరైన దారిలో నడుపు. ఈనాడు నా కుటుంబంలో, నా పిల్లల కుటుంబంలో, అలాగే ఈనాడు ఎన్నో తేడాలున్నాయి, ఎన్నో అలజడులు ఉన్నాయి, ఎన్నో అసమాధానాలు ఉన్నాయి. 2024లో దానిని నేను తట్టుకోలేకపోయినాను. ఈ 2025కి వచ్చినాను. దయచేసి 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 ఇదిగో నా ప్రార్థనను ఆలకించు అనని మన తలంపులన్నీ కూడా రహస్యమైనట్టున్న మన ప్రార్థన ఆలకించే దేవుళ్ళలోకి రావాలి. అది తలంటుకోవటం అంటే. ముఖం కడుక్కునే దానికి తర్వాత చెప్తాను ఈసారికి. ఇప్పుడు మన తలంపులు మారి దేవుని సన్నిధిలో దానియేలులాగా చేస్తే వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని చూడండి. ఏం జరిగిందో చూడండి పిల్లరా. ఆ యొక్క దానియేలు గ్రంథంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారో చూడండి. అక్కడ 7వ వచనంలో అనుకుంటాను ఏం జరిగింది చూడండి. అక్కడ మనం చూస్తే అక్కడ గాబ్రియేలు దూత, అయ్యా బయటోడు చెప్పండి, ఎవరు ప్రత్యక్షమైనారు? దానియేలు దూత ప్రత్యక్షమైనాడు కదా. బాగా జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు రహస్యముందున్నటువంటి మన దేవాది దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన విజ్ఞాపన ఆలకించే దేవుడు, మన యొక్క యాచనను ఆయన చెవులారా వినే దేవుడు ఉన్నాడు గనుక ఆయన మన హృదయంలో ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవుతమే కాదు, ఏమంటాడో తెలుసా? నిన్ను నన్ను ఏమంటాడంటే ప్రియమైన వాడా అంటాడు. ఉందా లేదా మాట? చూసినారా? చదవండి ఒకసారి. గబ్రియేలు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు కదా, నీవు దేవునికి ప్రియమైన వాడవు. ఏమంటున్నాడండి? అవును పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. అలాగూ అంటమే కాకుండా ఏం చేస్తాడు అని అంటే, ప్రత్యక్షమయ్యి ఆయన చేసేటటువంటి గొప్ప కార్యం ఏమిటని అంటే పిల్లరా, రాబోయే దినాల్లో అంటే 2025లో నీ ఆరోగ్య విషయం కావచ్చు, నీ వ్యాపారం విషయం కావచ్చు, నీ పిల్లల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మొదటి ఉపవాస దినాన్ని నుంచి ప్రారంభిస్తాడు ఆయన చేయటానికి. పిల్లరా, నీ యొక్క కోరికను దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుల కార్యాల్లో 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. ఏమి రాయబడి ఉందో మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటనంటే, అక్కడ సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు అక్కడ కూడా దూత ప్రత్యక్షమయ్యాడో లేదో చూడండి. 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సంఘములో బర్నబా పదమూడో అధ్యాయము అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎక్కడ చదువుతున్నారు తల్లి? 13వ అధ్యాయము. చూసారా పిల్లరా? ఎందుకని అని అంటే, వాళ్ళు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. ఆ మాట ఉందా లేదా చెప్పండి కదండి. ప్రభువులో ఉంటూ ఏం చేస్తున్నారు ఈ సంఘము?
ఉపవాసం ఉంటూ ఉంటే ఎవరు ప్రత్యక్షమైనారు? ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు వీళ్ళతో? పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. అర్థమైందా? ఏమని మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచబడునని వారితో చెప్పాను కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, అంతియోకికి వెళ్ళి పోవాలి. ఎవరు పోతారు? ఎవరు పరిచర్య చేస్తారు? ఏమిటి అన్నటువంటి భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే, ఉట్టి ప్రార్థన కూడా కాదు, తలంటి మొహం కడుక్కొని. అర్థమైందా? నీ ఉపవాసం ఉండునప్పుడు తలంటనుకొని ముఖము కడుక్కొని రహస్యముందున్న నీ దేవుడు వినేటట్లుగా ప్రార్థన చేయాలి. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సంఘములో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎందుకని? మీరు కోరుకున్నట్లుగానే బర్నబాను సౌలును నేను ఎక్కడికి పంపిస్తాను? పిలిచి ఏర్పరచుకొని ప్రత్యేకపరచుకొని నేను వారిని అక్కడికి పంపిస్తాను. అందుకే కదా అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ఎక్కడికి పంపించారు కదండి? సంఘముల మధ్యకు పంపించినారు, పరిచర్యకు పంపించినారు, సేవకు పంపించినారు. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను. మనకున్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు సరైనటువంటి ఆత్మీయమైనటువంటి భారము కలిగిన వారై ఆత్మల కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇవన్నీ చేసేటప్పుడు దేవునికి ఎలా ఉన్నాడు దానియేలు? ఎలా ఉన్నాడు దానియేలు? ప్రియుడుగా ఉన్నాడు, ఇష్టమైన వాడుగా ఉన్నాడు కదండి. అలాంటి ప్రియమైన వారంగా ఈ దినాన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నీవు నేను ప్రార్థన చేయాలి. ఈ యొక్క ప్రార్థన 3 రకాలుగా ఉంటుంది ప్రియులరా. ఒకటి, దేవునికి ఈ ఉపవాస ప్రార్థన 3 విధాలుగా ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థన 3 విధాలుగా ఉంటుంది. మొదటిది దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన, రెండోది సంఘముతో కలిసి ప్రార్థన, మూడోది వ్యక్తిగతమైన ఉపవాస ప్రార్థన. ఈ 3 నేను ఇప్పుడు చెప్పటం లేదు, కానీ ఉపవాస ప్రార్థనలు 3 విధాలుగా ఉంటుంది. మొదటిది చెప్తాను, వ్యక్తిగతంగా ఉంటుంది, రెండోది సంఘముగా ఉంటుంది, మూడోది దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థనగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఉపవాసనకు ఏది ఏమైనా సరే మనం ప్రార్థన చేసేటప్పుడు ముందుగానే మన తలంపులన్నీ కూడా ప్రభు వైపు తిరగాలి కదా. అంతేగాని కదండి ఏదోలే అని ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదండి. కాబట్టి ఈ సమయంలో మన ఉపవాస ప్రార్థనకి వెడదాం. దయచేసి దానియేలులాగా ప్రభువు చెప్పింది దానిలాగా మనము ప్రభువుకు ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన మనం చేయాల్సిన వారంగా ఉంటున్నాం. గనుక అలా చేస్తే వచ్చే ఉపయోగాలు కూడా చెప్పాను. దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా ఉపవాస ప్రార్థన దేవుని దూత అయినటువంటి గబ్రియేలు ప్రత్యక్షమైనాడు. నీవు దేవునికి ప్రియమైన వాడివి అని చెప్పగలిగినాడు. అంతేకాదు జరగబోయే సంభవాలన్నీ కూడా తెలియజేసినాడు. మనకైతే ప్రియరా అలాంటి అద్భుతమైన రీతిగా మనల్ని జరిగిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో పెట్టండి. అలా మీరు దేవుని సన్నిధిలో పెట్టి ప్రభువుని అడగండి. తప్పనిసరిగా ఆయన పోయిన సంవత్సరం వాగ్దానం ఎలా నెరవేర్చాడో అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనాన్ని నెరవేర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ అనండి ఒక్కసారి.